శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపేంటలో ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఓ సాధారణ మత్స్యకార కుటుంబంతో కలిసి భోజనం చేయడం ద్వారా మత్స్యకారుల జీవితాలపై తనకున్న అనుబంధాన్ని మరోసారి చాటి చెప్పారు. మార్కెట్లో స్వయంగా చేపలు కొనుగోలు చేసి స్థానిక మత్స్యకారుడు తానంగారి బాబు ఇంటికి వెళ్లి వండించుకుని కుటుంబ సభ్యుల్లా కింద కూర్చుని భోజనం చేశారు. మంగళవారం కావలి నియోజకవర్గంలో పర్యటించిన ముఖ్యమంత్రి తుమ్మలపెంట గ్రామంలో నిర్వహించిన మత్స్యకారుల సేవలో కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం చేపల మార్కెట్ను సందర్శించి మత్స్యకారులతో మమేకమయ్యారు. అక్కడ మహిళా వ్యాపారుల వద్ద నుంచి చేపలు కొనుగోలు చేసిన సీఎం మత్స్యకారుల జీవనోపాధి, చేపల వేట పరిస్థితులు, మార్కెట్లో అమ్మకాల గురించి ఆరా తీశారు. మత్స్యకారుడు తానంగారి బాబు మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న మత్స్యకారుల సేవలో పథకం కింద ప్రతి ఏడాది 20,000 ఆర్థిక సాయం తమ కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతుందని సీఎంకు వివరించారు. గత వైసీపీ ప్రభుత్వ కాలంలో మత్స్యకారులు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యారని, డీజిల్ సబ్సిడీలు, వేట విరామ భృతి, మార్కెట్ సదుపాయాలు సరైన విధంగా అందలేదని స్థానికులు గుర్తు చేశారు. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారుల భద్రత, ఆధునిక మౌలిక సదుపాయాల విషయంలో కూడా పెద్దగా చర్యలు కనిపించలేదని వారు పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చాక మత్స్యకారుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టిందని గ్రామస్తులు తెలిపారు. వేట విరామ సమయంలో ఆర్థిక భరోసా, మత్స్యకార భరోసా పథకాలు, తీర ప్రాంత మౌలిక వసతుల అభివృద్ధి, మార్కెట్ సదుపాయాల మెరుగుదల, డీజిల్ సబ్సిడీ వంటి అంశాల్లో ప్రభుత్వం ముందడుగు వేస్తుందని వారు అభిప్రాయపడ్డారు. మార్కెట్ సందర్శన అనంతరం తానంగారి బాబు ఆహ్వానం మేరకు సీఎం వారి ఇంటికి వెళ్లారు. మార్కెట్లో కొనుగోలు చేసిన చేపలను వెంకమ్మ స్వయంగా వండగా సీఎం చంద్రబాబు అక్కడే ఉండి చేపల పులుసు తయారీని ఆసక్తిగా పరిశీలించారు. సరదాగా కొద్దిసేపు గరిటె కూడా తిప్పారు. ఇటీవల బిడ్డకు జన్మనిచ్చిన కుటుంబ సభ్యురాలితో మాట్లాడి తల్లి బిడ్డ ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. చేపల కూర సిద్ధమైన అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి నేలపై కూర్చుని భోజనం చేసిన సీఎం స్వయంగా చేపల పులుసు వడ్డించడం అక్కడి వారిని భావోద్వేగానికి గురిచేసింది. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి గ్రూప్ ఫోటో దిగిన ముఖ్యమంత్రి, ప్రభుత్వం అంటే ప్రజల దగ్గరకు వెళ్లాలి, వారి కష్టాలు తెలుసుకుని పరిష్కరించాలి అని పేర్కొన్నారు. తమ ఇంటికి ముఖ్యమంత్రి రావడం జీవితంలో మరిచిపోలేని సంఘటన అని తానంగారి బాబు కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తూ సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.